హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 24వ తారీఖు 4వ నెల గురువారం ఎలా ఉందని చూద్దామండి. అదేవిధంగా రేపు ఉదయం 25వ తారీఖు 4వ నెల రేపు శుక్రవారం పూజ, ఉదయం పూజ కూడా చెప్పుకోవడం జరుగుతుందండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఏకాదశి, గురువారం, శతభిష నక్షత్రం పొద్దుటే అయిపోయి తర్వాత పూర్వభద్ర నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి మనము గురువుని పూజించుకుంటే మనకి అన్ని విధాల లాభం అనేది జరుగుతుందండి. గురుగ్రహం ఒకటి మంచిగా ఉంటే మన జీవితంలో ఏదైనా కూడా సాధించగలుగుతామండి. అదేవిధంగా గురు దృష్టి ఒకటి ఉంటే ఏదైనా సాధించవచ్చు. కానీ శని గ్రహం కూడా బాగుంటేనే ఏ కర్మ అయినా కూడా ఆచరించే శక్తి, అవకాశం అనేది మనకు ఉంటుంది. ఏదైనా కానీ విఘ్నాలు లేకుండా జరుగుతాయి. అంటే మనకు శనిగ్రహం కూడా బాగుంటేనే ఎలాంటి విఘ్నాలు అనేవి లేకుండా మనకి ముందుకెళ్ళడం జరుగుతుంది. మనం ఆచరించిన ఏదైనా పని ఉంటే దానికి ఫలం దక్కాలంటే మనకు గురుబలం ఉంటేనే మనము ముందుకెళ్తాము. ఏదైనా శుభకార్యాలు అంటే శుభకార్యాలకు కానీ వివాహాలకు కానీ ముహూర్తాలు చూసినప్పుడు గురుబలము శని బలము ఉందా అని చూస్తారు. ఆ కర్మను ఆచరిస్తూ ఉంటేనే శని బలం ఉండాలి. ఆ కర్మ ఫలించి ఉంటే గురు బలం ఉండాలి. అంటే మీకు ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఏదైనా కర్మ ఆచరించాలంటే దానికి శని బలం ఉండాలంట అండి. ఆ కర్మకి ఫలితము అంటే మనము చివరికి ఫలితం అనుభవిస్తాం చూడు, అది గురు బలం ఉంటేనే మనము రాణిస్తాము. ఇద్దరు అనుగ్రహాలు ఉంటే మనకు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నట్టే అని అర్థమండి. వ్యవసాయము చేయాలి అంటే వాటర్ కావాలి. అదేవిధంగా విత్తనాలు లభిస్తాయి. మనము వెళ్ళి కష్టపడితే కష్టము ఫలిస్తుంది, డబ్బు సహాయము అందుతుంది. ఇవన్నీ శని బాగుంటేనే మనకు అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ శని బాగాలేరనుకోండి, మనకు సరిగా విత్తనాలు దొరకవు, భూమిలో వాటర్ అనేది లభించవు, మనము డబ్బులు టైంకు అందవు, ఇవన్నీ జరుగుతాయి. అదే శనిగ్రహం బాగున్నారనుకోండి, ఇవన్నీ మనకు అనుకూలంగానే ఉంటాయి. అలా అన్నీ అనుకూలంగా ఉండి మనం కష్టపడ్డాక లాభాలు రావాలంటే గురుగ్రహము అనుకూలంగా ఉంటేనే మనకి లాభాలు అనేవి వస్తాయి. ఇవన్నీ చేసినా కూడా గురుగ్రహం మనకు అనుకూలంగా లేదనుకోండి, మనకి లాభాలు వచ్చే సమయంకి మొత్తం తక్కువ చూడు అలా అయిపోతాయి అన్నట్టు. ఇదేనండి శనిగ్రహానికి గురుగ్రహానికి, శని బలానికి గురు బలానికి ఉన్న మధ్య వ్యత్యాసము. ఈ గురుబలము కావాలి, తక్కువగా ఉంది అనుకునేవారు ఈరోజు ఈ మంత్రబలం జపించడం వల్ల మనకు అన్ని గ్రహాలు అనుకూలత అనేది మన పైన ఉంటుంది. బృహస్పతే అనే 3 అర్థాలు ఉంటాయండి. అవి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క రకమైన అర్థం అనేది ఉంటుంది, ఒక్కొక్క రకమైన విశేషం అనేది కూడా ఉంటుందండి. స్పతకి వేరే అర్థం ఉంటుందండి, స్పతికి వేరే అర్థం ఉంటుంది. స్పతికి అర్థము గొప్పవారు అని అండి. అంతా అధిపతి అంటే అన్నిటికీ అధిపతి, సేనాధిపతి, సైన్యాధిపతి, రాజ్యాధిపతి, గౌరాధిపతి. అధిపతి అంటేనే రాజు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, పతి అని వస్తే అది అన్నిటికీ అధిపతి అంట. ఆ నవగ్రహాలకు అధిపతి, గ్రహాలన్నింటినీ గురువు అధిపతి, గ్రహాలన్నిటికీ కూడా గురువే అధిపతి. కాబట్టి ఇలా పతి అని వస్తే అది గొప్ప పదముగా ఉంటుందండి. అది మహా అధిపతి అయి పాలించుతూ ఉండేవాడని అర్థం అండి. ఇప్పుడు మనకి నవగ్రహాలు ఉంటాయి కదా అండి, ఆ నవగ్రహాలన్నిటిలోనూ అధిపతి ఎవరంటే గృహాధిపతి, గురువు అధిపతి. కాబట్టి ఇవి గ్రహాలు చుట్టూ తిరిగి రావడానికి 12 నుండి 13 నెలల సమయం పడుతుందంట. ఒక రాశి నుండి ఇంకొక రాశికి గురువు ప్రవేశం చేయడానికి అంత సమయం అనేది పడుతుందంట అండి. అదేవిధంగా ఈరోజు మంచి మాట అండి. చిన్నవారు, పెద్దవారు, గొప్పవారు అని అనుకుంటూ ఉంటారు కదా, అలా అనుకునే వారి కోసం అని చెప్తున్నారంట అండి. ఒకరోజు దారిలో ఏనుగులు వెళ్తున్నాయంట. వెళ్తూ ఉంటే అదే దారిలో మూషికాలు వెళ్తూ ఉంటాయంట. వాటిని చూసి ఏనుగులు కాసేపు ఆగి పక్కకు నిల్చుంటా వెళ్ళిపోతాయని. అప్పుడు ఆ మూషికాలన్నీ ఒకటి అన్నీ వెళ్ళిపోయాయంట. ఎందుకంటే అవి తొక్కితే ఇట్లా వాటి ప్రాణం పోతుందని ఇవి ఏనుగులు అర్థం చేసుకొని పక్కకు నిల్చొని ఉంటాయంట. ఈ మూషికాలన్నీ రోడ్ దాటి వెళ్ళిపోతాయంట. వెళ్ళి అవన్నీ ఒక దగ్గరికి వెళ్ళాక, చూసావా ఏనుగులు చూడు మనల్ని చూసి భయపడి ఆగిపోయాయి, మనం అంటే వాటికి ఎంత భయమో
అని మూషికాలు అహంకారంగా అనుకుంటూ ఉంటాయంట. కానీ ఏనుగులు వాటిని చూసి, మూషికాలను చూసి భయంతో కాదవి జాలి దానికి అర్థమని చెప్పారండి. అవి జాలిపడి ఇవి మన కాళ్ళ కింద ఇట్లా పడితే చనిపోతాయని అవి కాసేపు పక్కకు ఆగుతాయంట. అంతేగాని ఎలుకలను చూసి వాటికి భయం అవ్వడం కాదండి అని ఇక్కడ అర్థం అండి. అలాగే చాలామంది ఇళ్ళల్లో కూడా పెద్ద కొడుకు గొప్పవాడని, చిన్న కొడుకు గొప్పవాడని అంటూ ఉంటారు కదా. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక కొడుకు వాడు చిన్నవాడు అన్నిట్లో చిన్నవాడు అని వాడికి పెట్టడము, ఏది కానీ తెచ్చి ఇవ్వడము, చిన్నోడు కదా అని గారాబం చేస్తూ ఉంటారు. పెద్దవాడికి చెప్తూ ఉంటారు కదా. అలా చెప్పి తర్వాత కాస్త కాలం గడిచిపోయాక చిన్నవాడు కూడా పెద్దవాడైపోతాడు కదా. అప్పుడు అన్నయ్యకు అది చేస్తున్నారు అని ఇది చేస్తున్నారని అడిగేవాడు పెద్దవాడు కాదు, అందుకే ఎందుకు పెద్దవాడికి చేస్తున్నారు ఇలా అని అడగడం మొదలు పెడతాడు కదా చిన్నవాడు. అలా అడిగినప్పుడు పెద్దవాడు ఎప్పుడు కానీ గొప్పవాడే అయిపోతాడు. ఎందుకంటే చిన్నవాడు ఎప్పుడు చిన్నవాడే, పెద్దవాడు కాలేడు. ఎందుకంటే అతను వయసులోనూ పెద్ద, అనుభవంలోనూ పెద్ద కాబట్టి తను ఎప్పుడు కూడా పెద్దవాడు అయిపోలేడు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని తారతమ్యాలు చూపిస్తూ అలా ఉంటారు కొంతమంది ఇళ్ళల్లో. తల్లిదండ్రులు కూడా అలా చేస్తారు, అలా చేయకూడదు. పెద్దవాడు పెద్దవాడే, చిన్నవాడు చిన్నవాడే అని చెప్పడం జరిగిందండి. ఉదాహరణకి పాండవులు కౌరవులు ఉండేవారు. కౌరవులు ఎప్పుడు కురువంశస్థులే అండి. వాళ్ళు కురువంశంలో ఉన్నవారు. వాళ్ళ రాజ్యం హస్తినాపురంలో ఉండేది. వాళ్ళకి ఆచార్యులుగా కృపాచార్యులు అనే గురువు ఉండేవారు. మంత్రిమండలం ఉండేది. కౌరవులు కృపాచార్యులు వారు ఎంతోమంది. కానీ కౌరవులు మాత్రం ఆయన దగ్గర విద్యను అనేది పొందలేకపోయారు. కానీ ఆయన రాజ్యానికి గురువు. కానీ పాండవులు కౌరవులు గురువు కాలేకపోయారు. ఎవరు? కృపాచార్యులు వాళ్ళకి గురువు అనేది కాలేకపోయారండి. వాళ్ళు పాండవులను కౌరవులు ద్రోణాచార్యుల వద్ద గురువు ఉపదేశం చెందారు. వాళ్ళ దగ్గరనే విద్యను అభ్యసించారు, ధనుర్విద్యను నేర్చుకున్నారు. గురువులు అందరూ ఒకటే కాదంట అండి. భేదాలు భావాలు అనేవి వస్తుందంట అండి. ఎందుకంటే వాళ్ళు చేసే స్థితి గతులను బట్టి వస్తుందంట. కాబట్టి గురువులందరూ కూడా అన్నీ చేయలేరు, చేసేవారు వేరే ఉంటారు. ఆ గురువు విద్యను ఆచరించిన వాళ్ళందరూ చెప్పలేరని నేను చెప్పడం జరిగిందండి. ఒక చిన్న కథ కూడా తెలియజేయడం జరిగిందండి. గురు అనుగ్రహంతో కాని పనులు కూడా అవుతాయంట అండి. అంటే ఇప్పుడు మనకి ఏమైనా పనులు కావు అనుకున్నప్పుడు ఆ పనులు గురువు వారు మనకి ఏదైనా ఆశీర్వచనం ఇచ్చారనుకోండి, మంచి గురువు గారులు ఎవరైనా ఉంటే వాళ్ళు మనకి సంతానం కాలేదనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము గురువు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా పండు పழమో లేకపోతే పువ్వో చేతిలో పెట్టేసి నమస్కరించుకొని వాళ్ళు ఆశీర్వచనం ఇచ్చినప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా దీవించినప్పుడు సంతానం అనేది కలుగుతుందంట. అలా గురు బలం అలా లేకపోయినా ఈ గురువులు ఆశీర్వచనం ఉంటుంది కాబట్టి వాళ్ళ వాక్చాతుర్యంతో మనకు సంతానం అనేది కలుగుతుందంట అండి. గురువులకు అలాంటి గొప్పదనం ఉంటుందని తెలియజేశాడండి. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని పరీక్షిస్తూ చూస్తూ ఉంటారంట అండి. ఏది పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారని. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులనే పరీక్షించడం మొదలు పెడుతున్నారంట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఏంటి అని. అలా ఎప్పుడు చేయకూడదు, అది మూర్ఖత్వం అయిపోతుందని చెప్పడం జరిగిందండి. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవారంట. వాళ్ళకి సంతానం అనేది చాలా సంవత్సరాల నుండి కలగలేదంట. వాళ్ళు ఎన్నో యజ్ఞ హోమాలు, ఎన్నో యాగాలు చేశారంట. కానీ ఏం చేసినా కూడా, ఎలాంటి పూజలు చేసినా కూడా వాళ్ళకి ఫలితం అనేది దక్కట్లేదంట. అప్పుడు వాళ్ళు ఆస్థానంలో ఉండే మంత్రి ఒక దగ్గర ఒక గురువు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలా సంతానం అనేది కలుగుతుంది, చాలామంది వచ్చి చూసుకుంటారు, మనం కూడా వెళ్దామని రాజుగారితో చెప్తారంట. తర్వాత ఆ రాజుగారు రాణి కలిసి వెళ్తారంట. వెళ్ళాక అక్కడ చాలామంది ఉన్నారంట. ఎంతోమంది ఏమేమో చూసారంట. చూసి వాళ్ళకి ఈ పూజలు చేసుకోండి అని రాసి ఇచ్చారంట. వాళ్ళు వెళ్ళాక ఈ రాజు వాళ్ళు ఆ గురువుగారిని కలుస్తారంట. కలిసినాక మాకు గురువుగారు మీకు ఎంతమంది సంతానమో అని ఫస్ట్ ఈ రాజు అడుగుతాడంట. అడిగితే మాకు ఏమో దేవుని దయ వల్ల మాకు ఇంతవరకు సంతానం కాలేదు, ఆ దేవుడి అనుగ్రహము కృప అనేది మా మీద ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాకు సంతానం కలుగుతుంది కావచ్చు అని చెప్తాడంట. ఆయనకే అనుగ్రహం లేనిది వీళ్ళకి అనుగ్రహం కావాలని ఎలా చెప్తాడు, మీరు ఎలా చెప్తున్నారని వాళ్ళకి అర్థమైపోయి
వాళ్ళప్పుడు అన్నారంట, ఏది కానీ అనుభవపూర్వకంగా అంటే సంతానం కలిగిన వారు సంతానం గురించి, వివాహం కాని వారు వివాహం గురించి, ఇట్లా ఏది కానీ అనుభవపూర్వకంగా అనుభవమైన వారే చెప్తేనే ప్రతిఫలం ఉంటుంది. కానీ అతనికే సంతానం కాలేదు, మనకెలా చెప్తున్నారు అని క్షమించండి రాజువారు అని మంత్రివర్యులు రాజుని అడిగి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారంట అండి. అలాగే మనకి ఎవరైనా గురువులు ఉపదేశం చేసినా చేసినా వాళ్ళకి తెలిసి మనం యజ్ఞ హోమాలు ఏదైనా చేసినప్పుడు వాళ్ళు కూడా యజ్ఞ హోమాలు పూజ చేయడమే కాదంట అండి, వాళ్ళు ఇదివరకు ఆచరించి ఉండి మనతోటి చేపిస్తే అది మనకు పుణ్యం కలుగుతుందంట. వాళ్ళు చేయకుండా మనతోటి చేయించినాం అనుకోండి, దాని ప్రతిఫలం అనేది మనకు దక్కదంట. కాబట్టి గురువులు కూడా బాగా అభ్యసించి చెప్పిన వారి చేతనే చెప్పించుకోవడం మంచిదని ఈరోజు తెలియజేయడం జరిగిందండి మంచి మాటగా. రేపు ఉదయాన్నే మన తులసీదేవికి తులసి చెట్టుకి అంటే అభిషేకం చేసుకోవాలంట అండి. మనం ఎప్పుడు కానీ అభిషేకం తులసి చెట్టుకి అనేది చేయడం చాలా తక్కువ కదా అండి. ఈసారి మాత్రం ఖచ్చితంగా రేపు ఉదయాన్నే తులసి చెట్టుకి అభిషేకం చేయాలని చెప్పారండి. అది ఏ విధంగా చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. ముందుగా ఒక గ్లాస్లో నీరు తీసుకోవాలంట అండి. నీరు తీసుకొని దాంట్లో కాస్తని పాలు, పెరుగు, మన పంచద్రవ్యాలు ఉంటాయి కదా, అది పంచామృతాలన్నీ కలుపుకొని ఒక పుష్పంతో ఆ చెట్టు పైన ప్రోక్షణ చేయాలంట. తర్వాత నీరుతోటి మళ్ళీ చెట్టుకి పోసేసి ప్రోక్షణ చేయాలి. అలా చేసిన తర్వాత 2 దీపాలను వెలిగించాలంట. వెలిగించిన అనంతరము పసుపు, కుంకుమ మనం ఇవన్నీ సమర్పించుకొని అగరబత్తులు వెలిగించి ఆ చెట్టుకి పుష్పము పెట్టేసుకొని ఆ చెట్టు చుట్టూరంగా తులసి చెట్టు చుట్టూరంగా 3 ప్రదక్షిణలు చేయాలంట. రేపు ద్వాదశి గడియల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలా చేస్తే అదృష్టము మన జాతకంలో ఉంటే అది ప్రాప్తిస్తుందంట అండి. అలాగే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందంట. అపమృత్యు దోషాలున్నా, అపకంటక దోషాలున్నా అవన్నీ తొలగిపోతాయంట. రేపు ద్వాదశి గడియల్లో ఉదయాన్నే ఈ పూజ ఆచరించుకోండి అని తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం. ఈరోజు సాయంత్రపు గోవు పేడనైనా తీసుకొని కొంచెం ముద్దలాగా చేసేసి వాటిని ఆడ పెట్టేసి దానిపైన గోవు పేడ పైన 2 మట్టి ప్రమిదలను పెట్టుకోండి. ఒకవేళ మీకు గోవు పేడ దొరకలేదనుకోండి, గోవుది పిడక ఉంటుంది కదా, ఆ పిడక అయినా పెట్టుకోండి. ఈ గోవు పేడ పిడక ఈ 2 దొరకలేదనుకోండి, స్వస్తిక్ గుర్తు వేసేసి దాని మీద మట్టి ప్రమిదలు పెట్టుకొని ఆ మట్టి ప్రమిదలలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోయాలండి. పోసి దీపారాధన చేయండి. ఒకవేళ ఆవు నెయ్యి స్వచ్ఛమైనది లేకుంటే కొబ్బరి నూనెతోటి దీపారాధన చేయండి. చేసి తర్వాత ఆ ప్రమిదల చుట్టూరంగా పసుపు, కుంకుమ సమర్పించి పుష్పాలు పెట్టేసి అది గురువుగా భావించుకొని ఆ దీపాల వెలుతురు ఉంటుంది కదా, ఆ వెలుతురుని గురువుగా మనము అనుకోవాలండి. మీ మనసులో ఏ గురువునైనా పేరును నామస్మరణ చేసుకోండి. ఆ దీపం వెలుతురుని చూస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ గురుభ్యో నమః అనుకోండి. ఇలా చేయడం వల్ల పిల్లలు సన్మార్గంలో వెళ్తారు. మనము ఏదైనా పనులు చేస్తే దాంట్లో విజయం అనేది కలుగుతుంది. కాబట్టి ఈరోజు గురువుని ఇలా ఆరాధన చేసుకోమని తెలియజేయడం జరిగిందండి. ఈరోజు యోగక్షేమం ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.